అందరికీ నమస్కారం. అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపే సంకటహర చతుర్థి. రోజున వినాయకుణ్ణి శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అంటూ తలపెట్టిన కార్యాలలో విఘ్నాలను తొలగింపచేయమని మనం ప్రతి పనికి ముందు గణపతిని ప్రార్థిస్తాము. అసలు గణపతి అంటేనే అందరికీ గుర్తొచ్చేది ఈ ధ్యాన శ్లోకమే. కాగా తెల్లని వస్త్రాలు ధరించి చంద్రుని వంటి వర్ణంతో 4 భుజాలతో ప్రసన్న వదనునిగానే కాకుండా 16 చేతులలో వివిధ ఆయుధాలను ధరించిన వీరగణపతిగా, ఏ ఆయుధాలను ధరించని బాలగణపతిగాను మరెన్నో రూపాల్లో దర్శనమిస్తాడు ఆ స్వామివారు. ఇక ముద్గల పురాణము గణపతి యొక్క విభిన్నమైనటువంటి 32 రూపాలను వర్ణించింది. అయితే ఈ 32 రూపాల్లో 16 రూపాలు ఎంతో ప్రశస్తంగా చెప్పబడ్డాయి. ఈ 16 రూపాలే షోడశ గణపతులుగా ప్రసిద్ధము. ఈ గణపతులలో ఆయా రూపాలను పూజించడం వలన ఆయా ప్రత్యేక ఫలితాలను లభిస్తాయి. ఆ గణపతి రూపంలో ఎన్నో అంతరార్థాలు ఇమిడి ఉన్నాయి. గజముఖం నుంచి మూషిక వాహనం వరకు కూడా ఆ అపురూప స్వరూపము ప్రబోధాత్మకమే. వినాయకుని తల పెద్దగా ఉంటుంది. మన ఆలోచనలు గొప్పగా ఉండాలి అని ఈ పెద్ద తల చెబుతోంది. ఇక ఆలోచనలు గొప్పగా ఉన్నప్పుడు ఆచరణ కూడా గొప్పగానే ఉంటుంది. ఇక గణపతి పెద్ద తలలో కళ్ళు మాత్రము చిన్నగానే ఉంటాయి. కనుక ఎప్పుడూ కూడా మన దృష్టి లక్ష్యం వైపే ఉండాలి అని ఈ చిన్న కళ్ళు చెబుతాయి. పెద్ద కళ్ళకు చంచలత్వం ఉంటుంది. దాంతో అవి ఎటు పడితే అటు చూస్తూ ఉంటాయి. అయితే చిన్న కళ్ళకు ఆ ఇబ్బంది ఏమీ కూడా ఉండదు. అవి ఏదో ఒకదాన్ని మాత్రమే చూడగలుగుతూ ఉంటాయి. కాబట్టి దృష్టి అంతా కూడా లక్ష్యం వైపే ఉండాలి అన్న అంతరార్థము ఈ చిన్న కళలో ఇమిడి ఉంది. ఇక గణపతి నోరు కూడా చిన్నగానే ఉంటుంది. నోరు పెద్ద, బుద్ధి చిన్నది అనే సామెత చాలా మందికి తెలిసే ఉంటుంది. అంటే నోరు పెద్దదైతే బుద్ధి చిన్నదవుతుంది అని అర్థము. అదే నోరు చిన్నదైతే బుద్ధి పెద్దదవుతుంది. కాబట్టి ఉన్నత ఆలోచనలు చేస్తూ అందుకు అనుగుణంగానే ఉన్నతంగా నోటితో మాట్లాడాలి అని ఈ చిన్న నోరు చెబుతుంది. అంతేకాదు గణపతిని సుముఖుడు అని కూడా కీర్తిస్తూ ఉంటాము. దీనికి సౌందర్యంతో కూడిన ముఖం కలవాడు అనే అర్థమే కాకుండా మంచి మాట తీరు కలవాడు అనే అర్థాన్ని కూడా చెబుతారు. అంటే మన మాట కూడా సంస్కారవంతంగా ఉండాలి అని గణపతి రూపము నర్మగర్భంగా చెబుతుంది. ఇక వినాయకుని నోరు తొండంతో కప్పబడి ఉంటుంది. ఈ తొండము వివేకానికి ప్రతీకగా ఉంటుంది. అంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా వివేకమనే వడపోత నుంచే రావాలి అన్న సందేశము ఇందులో ఇమిడి ఉంది. ఇక గణపతికి శూర్పకర్ణుడు అనే పేరు కూడా ఉంది. అంటే చేట చెవులు అని కలవాడు అని అర్థము. మనం ధాన్యాన్ని చేటతో చెరిగినప్పుడు తాలు అంతా పోయి మంచి గింజలు మాత్రమే మిగులుతాయి. అదేవిధంగా మన చెవులు కూడా అవసరమైన విషయాలను మాత్రమే వినాలి అనే అంతర్లీన భావనను ఇక్కడ మనం గుర్తించవచ్చును. ఇక వినాయకుని బొజ్జ కూడా పెద్దగానే ఉంటుంది. మన జీవితంలోని కష్ట సుఖాలు, మంచి చెడులు, ఆనంద విషాదాలన్నింటినీ కూడా సమానంగా చూస్తూ స్థితప్రజ్ఞతో అన్నింటినీ కూడా జీర్ణించుకోగలగాలి అని ఈ పెద్ద బొజ్జ చెబుతూ ఉన్నది. ఇక గణపతి వాహనమైన ఎలుక అత్యాశకు ప్రతిరూపము. దానికి ఏం దొరికినా కూడా కలుగులో దాచుకుంటూ ఉంటుంది. అంతేకాదు చంచలమైన స్వభావాన్ని కూడా ఎలుకతో పోలుస్తూ ఉంటారు. ఈ ఎలుకను అధిరోహించినటువంటి గణపతి అత్యాశను అధిగమించి మనకు అవసరమైనటువంటి వాటిని మాత్రమే మనకు ధర్మబద్ధంగా ఆశించాలి అనే జీవిత సత్యాన్ని మనకు ప్రబోధిస్తాడు. అందుకే అందరము కూడా ఆ గణపతి స్వరూపంలోని అంతరార్థాలను గ్రహిస్తూ అందుకు అనుగుణంగా మన జీవనాన్ని మలుచుకుందాము. షోడశ గణపతి అంటే గణపతి కోరిన కోరికలు తీర్చే బాలగణపతిగా, అనుకున్న పనులలో విజయాన్నిచ్చే చేకూర్చే తరుణ గణపతిగా, మోక్షాన్నిచ్చే భక్త గణపతిగా పలు రూపాల్లో దర్శనమిస్తాడు. ముద్గల పురాణము గణపతి యొక్క 32 రూపాలను వర్ణించింది. బాలగణపతి పేరుకు తగ్గట్లుగానే బాలగణపతి 4 చేతుల్లో అరటిపండు, మామిడి పండు, చెరుకుగడ, పనస పండు ఉంటాయి. తనకు ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళని
తొండంతో పట్టుకుని ఉంటాడు ఈ స్వామివారు. ఉదయించే సూర్యుని రంగుతో మెరిసిపోయే ఈ స్వామిని పూజించడం వల్ల బుద్ధి వికాసం కలుగుతుంది, కోరిన కోరికలు కూడా తీరుతాయి. అతనే నిండైన జ్ఞానానందమే గణేశ స్వరూపము. శివుడు జ్ఞానమూర్తి, శక్తి ఆనంద స్వరూపిణి. జ్ఞానానందాలు విడిగా ఉండవు కదా. ఈ శివశక్తుల ఏకతత్వమే గణపతి అంటే జ్ఞానానంద సమాహార స్వరూపము. ఈ తత్వాన్నే వివిధ ఉపాసనా పద్ధతులుగా, కథలుగా, రూపాలుగా వివరించాయి పురాణాది శాస్త్రాలు. గణపతి ఎక్కడ ఎప్పుడు ఎలా ఆవిర్భవించినా కూడా శివశక్తిమయునిగానే వ్యక్తమవుతాడు. ధర్మగతికి, దేవకార్యాలకి ఆటంకాలు ఎదురై జగత్ స్థితికి అవరోధాలు కలిగినప్పుడు ఆ విఘ్నాలను పరిహరించడానికై పలు రూపాలతో వినాయకుడు ఆవిర్భవించినట్లుగా ఎన్నో కథలు ఉన్నాయి. అందుకే ఆ స్వామివారికి ఎన్నో అవతారాలు. ఒకప్పుడు జగదంబ బండాసురునితో యుద్ధం చేస్తూ ఉండగా ఆ రాక్షసుని సోదరుడు విశుక్రుడు ఒక విఘ్నయంత్రాన్ని తయారు చేసి ప్రయోగించాడు అని బ్రహ్మాండ పురాణ గాథ. ఆ యంత్రం పేరు జయ విఘ్నశిల. దానిలో 8 విఘ్నశక్తులు ఉన్నాయి అని ఆ కథ చెబుతుంది. అవి అలస అంటే సోమరితనము, దీన కృపణ అంటే బేలతనము, నిద్ర తండ్ర అంటే కునుకుపాటు, క్లీబ ప్రమీలిక నిరహంకార. ఈ నామాల అంతర్యాన్ని పరిశీలిస్తే ఈ శక్తులు ప్రగతికి అడ్డుతగిలే గుణాలేనని స్పష్టమవుతుంది. ఇక దీన్ని బట్టి పురాణ కథల సంకేతవాదము మనకు చెప్పే పాఠాలు అవగతమవుతాయి. ఇక ఏ కార్యరంగంలోనైనా కూడా పై 8 అడ్డంకులు కూడా సోమరితనము, దిగులు, బేలతనము, నిద్ర, కునుకు, కర్తవ్యం దాకా వచ్చేటప్పటికి వెనుదీయడము అంటే సంకోచించడము, నా వల్ల ఏమీ కాదు అంటూ తనపై తనకు నమ్మకం లేనితనము, వ్యక్తిత్వ వికాసానికి ఇవే శత్రువులు. వీటిని ప్రయోగించగానే శక్తిసేనలు జడమయ్యాయి, నిర్వీర్యమయ్యాయి. మనలో ఉన్నటువంటి అఖండ ఆత్మ చైతన్యం వలన పనిచేసే అంతర్గత శక్తులే శక్తిసేనలు. అవి పై 8 దుర్గుణాల వల్ల స్తంభింపజేయడమే ఈ గాథలోని ఆంతర్యము. కనుక ఈ సమయంలో అమ్మవారు అంటే లలితా పరమేశ్వరి దేవిని చూసి ఆ దర్శనం వల్ల కలిగిన స్పందనతో మందహాసం చెందిట, వెంటనే ఆ మందహాసం తేజం నుండి గణపతి ఆవిర్భావించడాన్ని ఆ పురాణ గాథ. ఇక శివశక్తి స్పందన వల్ల కలిగిన ఒక ఆనంద చైతన్యమే విఘ్నేశ్వరుడు. అదే నవ్వు నుంచి ఉద్భవించడంలోని ఉద్దేశము. అలా వెలువడినటువంటి మహాగణపతి అవలీలగా విఘ్నయంత్రాన్ని పిండి చేశాడు. 8 విఘ్నశక్తుల్ని కూడా సంహరించాడు. ఈ ప్రాచీన కథలోని గొప్ప భావాల్ని పరికిస్తే గణపతి భావము మనకు అవగతమవుతుంది. ఇక జ్ఞానానంద శక్తి నుంచి ఉత్సాహము, కార్యశీలత వంటి దివ్యశక్తులు కలుగుతాయి. ఇవి ఎలాంటి విపరీతాలనైనా కూడా తొలగించి సిద్ధిని ప్రసాదిస్తాయి. తేటపడిన సారాంశము గణపతి ఆనందరూపుడు, సంతోషాన్ని ప్రసాదించడమే ఆయన అనుగ్రహము. ఇక హాస్యరసానికి గణపతిని అధీశునిగా చెప్పడంలోనూ ఇదే ఆంతర్యము. అలాగే మోదకము ఆయనకు నైవేద్యం అనడంలోనూ కూడా ఇదే భావము. ఆమోదము అంటే ప్రమోదము, బుద్ధి, సిద్ధి, పుష్టి, తుష్టి, కాంతి. సుముఖ అంటే మంచి పనులకు అనుకూలత అని, దుర్ముఖ అంటే చెడు పట్ల విముఖత అని. ఇవన్నీ కూడా గణపతి శక్తులుగా శాస్త్రం వర్ణిస్తుంది. ఇక మోదము అంటేనే ఆనందము. ఒక కార్యం ప్రారంభించేటప్పుడు భయము, సంశయము, సంకోచము, ఉద్వేగము వంటి వికారాలు లేకుండా ఉత్సాహంగా తప్పక సిద్ధి లభిస్తుంది అనే సకారాత్మకమైనటువంటి భావనతో కూడిన ఆనందాన్నే ఆమోదము అనవచ్చును. ఇక సిద్ధి కలిగాక లభించే ఆనందాన్ని ప్రమోదం అని భావించవచ్చును. ఆనందము ఈ 2 భావాలే గణపతి శక్తులు. పూర్ణతత్వానికి సంకేతాలుగా మోదకాలు, ఉండ్రాళ్ళు, లడ్డు వంటివి గణపతికి నైవేద్యాలుగా, ఆయన వలన మనకి ప్రసాదాలుగా లభిస్తాయి. ఇక పరిపూర్ణానంద తత్వమే గణపతి స్వరూపము. ఆ అనుభవమే మనకు ప్రసాదంగా ఉంటుంది. పంచభూతాలలో భూమి యందున్నటువంటి ఈశ్వర శక్తిని గణపతిగా ఆరాధించడము మరొక శాస్త్ర కథనము. ఇక ఈ పృథ్వీతత్వంలోని చిచ్చక్తినే మూలాధార శక్తిగా యోగశాస్త్రం చెబుతుంది. ఈ మూలమైనటువంటి చక్రానికి అధిష్టానమే గణపతి. ఇక యోగపరంగా
ఆదిదైవమితుడే ఈ భూతత్వ ప్రతీకగా మట్టితో స్వామి ప్రతిమను చేయడం అనే సంప్రదాయం వచ్చింది. ఈ పుడమిలోనే మిగిలిన 4 భూత తత్వాలు కూడా లీనమై ఉన్నాయి. ఈ భూమిపై భూమి వలన పార్థివ శరీరంతో బ్రతికే మనము ఈ తత్వంలోనే ఈశ్వర తత్వాన్ని ఆవిష్కరించుకోవాలి. ఆ ప్రక్రియే గణపతి ఉపాసన. వేదాంతపరంగా బ్రహ్మజ్ఞానాన్ని గ్రహించకుండా అడ్డుకునే వక్రమైన మాయాశక్తే విఘ్నము. దానిని తొలగించి తన పరతత్వాన్ని ప్రత్యక్షం చేసే విఘ్ననాశకుడు, మాయకి నాయకుడు విఘ్నేశ్వరుడు. అతడు సచ్చిదానందమూర్తి. నిర్మలమైన పూర్ణమైనటువంటి అఖండ ఆనందాన్నే తన స్వరూపంగా వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి గణేశునికి వందనము. తరుణ గణపతి. తరుణ గణపతి అంటే యవ్వన దశలో ఉన్న ఈ స్వామి తన 8 చేతులతో కుడివైపున దంతము, వెలగపండు, వరికంకి, అంకుశాన్ని, ఎడమవైపున కుడుము, నేరేడు పండు, చెరుకుగడ, పాశాలను ధరించి ఉంటాడు. రుధిరవర్ణంతో ఉండే ఈ స్వామివారిని పూజించడం వలన దీర్ఘకాల అనారోగ్యాలతో బాధపడేవారి రోగాలు తొలగుతాయి. ఇంకా మనోధైర్యము, కార్యసాధనకు అవసరమైనటువంటి సామర్థ్యం లభిస్తుంది. విఘ్న గణపతి. బంగారు వర్ణంతో ప్రకాశించే ఈ స్వామికి 10 చేతులు ఉంటాయి. తన చేతులందు కుడివైపున దంతము, పూలబాణము, అంకుశము, గొడ్డలి, చక్రము, ఎడమవైపున పూలగుత్తి, చెరుకు, పాశము, రెల్లుగడ్డి, శంఖాన్ని ధరించి ఉంటాడు. ఈ విఘ్న గణపతి. ఈయనకు నిర్విఘ్న గణపతి, విఘ్నరాజ గణపతి అని కూడా పేర్లు. ఈ స్వామివారిని పూజించడం వలన తలపెట్టినటువంటి కార్యాలలో ఆటంకాలు తొలగి విజయం చేకూరుతుంది. ఇంకా శత్రుభయం ఉండదు, యశస్సు లభిస్తుంది. శక్తి గణపతి. సాయం సంధ్య కాంతి వంటి ఎర్రని రంగుతో మెరిసే ఈ స్వామి తన ఎడమ తొడపై శక్తిని అంటే అమ్మవారిని కూర్చోబెట్టుకుని ఉంటాడు. అందుకే ఈ స్వామికి శక్తి గణపతి అని పేరు. 4 చేతులు గల ఈ స్వామి కుడివైపున అంకుశము, దంతము, ఎడమవైపున పాశాన్ని ధరించి ఉంటాడు. మరో హస్తము అమ్మవారిని దగ్గరకు తీసుకుంటున్నట్లుగా ఉంటుంది. ఈ స్వామిని పూజించడం వలన భయాలన్నీ కూడా తొలగిపోతాయి. భక్త గణపతి. శరత్కాల చంద్రుని వలె తెలుపు రంగులో ఉండే ఈ స్వామి స్వరూపము ప్రశాంతతకు, నిశ్చలతత్వానికి ప్రతీక. ఈ స్వామి తన 4 చేతులలో కుడివైపున మామిడి పండు, అరటిపండు, ఎడమవైపున బెల్లపు పాయస పాత్ర, కొబ్బరికాయను ధరించి ఉంటాడు. సాధారణంగా ఉపాసకులు, మోక్షాన్ని కోరుకునేవారు ఈ స్వామివారిని పూజిస్తారు. క్షిప్ర గణపతి. మందార పువ్వు రంగులతో మనోహరంగా దర్శనమిస్తాడు క్షిప్ర గణపతి. తన 6 చేతులలో కుడివైపున విరిగిన దంతము, పద్మము, అంకుశము, ఎడమవైపున వరదముద్ర, కల్పవృక్ష శాఖ అంటే కోరికలను తీర్చేందుకు గుర్తుగా పాశాన్ని ధరించి ఉంటాడు ఈ స్వామివారు. ఇంకా ఈ స్వామి తన తొండంతో రత్నఖచిత కలశాన్ని కూడా పట్టుకుని ఉంటాడు. క్షిప్ర గణపతిని పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా సిరి సంపదలు కలుగుతాయి. ఇక హేరంబ గణపతి. తెల్లని శరీర కాంతితో ప్రకాశించే హేరంబ గణపతి సింహవాహనుడై 5 ముఖాలతో దర్శనమిస్తాడు. ఈ 5 ముఖాలు కూడా ఊర్ధ్వ దిక్కుతో సహా 5 దిక్కులకు తిరిగి ఉంటాయి. స్వామివారు తన 10 చేతులతో కుడివైపున అభయముద్ర, దంతము, ముద్గరము అంటే రోకలి, జపమాల, అంకుశము, ఎడమవైపున వరద ముద్ర, పండు, గొడ్డలి, కుడుము, పాశము ఉంటాయి. ఈ స్వామివారిని పూజించడం వల్ల ప్రయాణాల్లో ప్రమాదాలు కలగవు. ఇంకా హేరంబ గణపతి కటాక్షం వలన ఎంతో కష్టమైన కార్యాల్లో కూడా విజయం సిద్ధిస్తుంది. వీరగణపతి. పేరుకు తగ్గట్టుగానే ఈ స్వామివారు ఎరుపు రంగు శరీరంతో అరివీర భయంకరునిగా దర్శనమిస్తాడు. ఈ స్వామి తన 16 చేతులలో ధనస్సు, బాణము, చక్రము, త్రిశూలము, బేతాళము, పరశువు, ఖడ్గము, గద, పాశము, అంకుశము, ఈటె, సుత్తి, పాము, పలుగు, గండ్రగొడ్డలి, శక్తి ఆయుధాలను ధరించి ఉంటాడు. ఈ స్వామివారిని పూజించడం వల్ల ధైర్యము, శౌర్యము పెంపొందుతాయి. శత్రువులపై విజయాన్ని సాధించవచ్చును. సృష్టిలోని ప్రతి పుష్పము భగవంతుడిని ప్రార్థిస్తుంది. తాను పరాత్పరుని పాదాలను చేరాలని. ప్రతి ఫలము తపస్సు చేస్తుంది. స్వామివారికి నైవేద్యంగా మారాలని. ప్రతి వర్షపు చినుకు పరుగులతో నేలకు రాలుతుంది.
పరమేశ్వరునికి తాను అభిషేకంగా కావాలి అని ప్రతి చెట్టు కూడా పరితపిస్తుంది. స్వామివారి ఆలయానికి ద్వారబంధంగా ఉపయోగపడాలి అని. ఇలా చెట్టు పుట్ట, పశువులు, పక్షులు, ప్రకృతి పరమశివుడి ఆరాధనలో తమ బ్రతుకులు పరిపూర్ణం కావాలి అని ఆశపడతాయి. మరి బుద్ధిజీవి అయిన మనిషి మాట ఏమిటి? నిరంతరము కూడా సంపాదన మీద ధ్యాసైన సర్వేశ్వరుని మీద బుద్ధి నిలుస్తుందా? శాశ్వతమైనటువంటి ఈశ్వరుడా, ఇహలోక సుఖాల అని ఆలోచిస్తే మన ఉరుకుల పరుగుల జీవితము ఎంత వ్యర్థమవుతుందో అర్థమవుతుంది. ఇలా కాకుండా శివుడి పాదపద్మాలే నాకు శరణము అని పరితపించిపోయాడు ఒక శివభక్తుడు. ఏ భోగాలు వద్దు, భాగ్యాలు వద్దు, శివుని పాదాలు మాత్రమే తనకు పెద్ద నిధి అని నమ్మి కొలిచాడు. అయితే ఎవరు అతను? ఏం సాధించాడో చూద్దాము. అది ద్రవిడ దేశము. వెల్లారు నది అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది దక్షిణ తీరంలో ఒక ఊరుంది. దాని పేరు ఇరుక్కువేలూరు. ఈ గ్రామంలో ఒక బ్రాహ్మణుడున్నాడు. అతడు బాగా డబ్బున్నవాడు. డబ్బంటే గుణములు ఉండవు అంటారు కదా, సహజమిది. కానీ విశేషం ఏమిటి అంటే ఈ బ్రాహ్మణుడి దగ్గర సంపద ఉంది, సవ్యమైన గుణము కూడా ఉంది, సుఖభోగాలు అందుబాటులో ఉన్నాయి, మనసును అదుపులో ఉంచే చూడచక్కటి గుణాలు ఉన్నాయి. ఇలా బ్రాహ్మణుడు ఏమాత్రము కూడా గర్వపడక శివపార్వతులను సదా స్మరిస్తూ జీవించేవాడు. శివుడంటే అమితమైన ప్రేమ ఈ భక్తుడికి. అందుకే తానెంత కుటుంబ బాధ్యతల్లో మునిగి ఉన్నా కూడా ఏ రోజు కూడా శివపూజను మరవలేదు, శివనామ స్మరణ మానలేదు. క్రమంగా ఈ భక్తుడికి శివుడి మీద ప్రేమ పెరగసాగింది. ఇక లౌకిక విషయాలు అంటే ఇల్లు, వాకిలి, భార్య, పిల్లలు, సుఖాలు వంటి వాటి పట్ల అయిష్టం పెరగసాగింది. ఇక చివరకు నాకు పరమశివుడే ఇష్టము, మరేది కూడా నా మనసుకు తృప్తినివ్వటం లేదు కనుక పరమేశ్వరుడి పాదములతోనే పట్టుకుని బ్రతుకుతాను అని తీర్మానించుకున్నాడు. ఇక అది మొదలు ఈ బ్రాహ్మణ భక్తుడు రోజు కూడా దేవాలయానికి వెళ్ళేవాడు, దీపాలు వెలిగించేవాడు. ఆ వెలుగులో శివపార్వతులను ప్రీతిగా చూసుకునేవాడు. ఈ విధమైనటువంటి పూజా విధానాన్ని రోజు కూడా నిష్టగా పాటించడం మొదలుపెట్టాడు. అయితే ఒత్తులు, నూనె, నెయ్యి వంటివి కావాలి కదా. ఈ భక్తుడే వాటిని సొంతంగా కొని సమకూర్చుకునేవాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఈ విధంగా సేవలో శివభక్తుడి దగ్గర ఉన్నటువంటి డబ్బంతా కూడా ఖర్చయిపోయింది. అప్పుడు ఏం చేయగలడు? చేస్తున్నటువంటి దీపారాధనను మధ్యలో ఎలా ఆపగలడు? అలా అతనికి మనసొప్పలేదు. ఇంకేముంది, ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులన్నింటినీ కూడా క్రమంగా అమ్మేశాడు. ఉన్న ఇల్లు కూడా అమ్మేశాడు. సహజంగా వచ్చినటువంటి డబ్బుతో దీపారాధన బాగానే జరుగుతుంది. కానీ ఈ బ్రాహ్మణుడే వీధిన పడ్డాడు. అయినా కూడా ఈ బ్రాహ్మణుడు ఆగిపోక తెలిసిన వాళ్ళందరి దగ్గర కూడా చేతులు చాచాడు. వాళ్ళు ఇచ్చినటువంటి రూకలు కూడా అయిపోయాయి. ఇక లాభం లేదు అని ఉన్న ఊరు విడిచి చిదంబరం చేరాడు. ఇక చిదంబరేశ్వరుడు ఈ భక్తుడికి పరీక్ష పెట్టాడు కాబోలు. అక్కడ ఈ భక్తుడికి నయా పైసా కూడా సంపాదన లేకపోయింది. ఇక లాభం లేదు అనుకుని ఈ శివభక్తుడు తాను గడ్డి కోసి మోపులుగా పెట్టి అమ్మటం మొదలుపెట్టాడు. అలా వచ్చిన డబ్బుతో చిదంబరాలయంలో దీపాలు పెట్టడం మొదలుపెట్టాడు. గడ్డినే పుల్ల అని అంటారు. గడ్డిని అమ్మే ఇతనిని కణం పుల్ల అని జనం పిలవటం మొదలుపెట్టారు. అంతా కూడా పరమశివుడు చూస్తూ ఉన్నాడు. ఎన్నాళ్ళు ఇలా చేస్తాడో చూద్దాము అని పరీక్షిస్తూ ఉన్నాడు. ఇక ఉన్నట్టుండి ఒకరోజు కణం పుల్లార్కు ఏమీ పుట్టకుండా చేశాడు. అయితే ఏది దొరకకపోయినా కూడా అంతా శివమాయి అని పూర్తిగా నమ్మినటువంటి కణం పుల్లార్ భయపడలేదు. మనం సంపాదించుకోదగ్గది ఏదీ లేదు, శివుడే సర్వము. నిజానికి మనకు ఈ స్పృహ ఉండదు. సంపదకు పొంగుతాము, కష్టం వస్తే కుంగిపోతాము. కానీ కణం పుల్లార్ మహాభక్తుడు ఎప్పటిలాగానే శివాలయానికి వెళ్ళాడు. నిబ్బరంగా నెత్తిన గడ్డి మోపుతో ఆలయంలో చీకటిగా ఉంది. దీపాలు వెలిగించాలి ఎలా అని ఆలోచించాడు. అప్పుడు వెంటనే చేతిలో ఉన్నటువంటి గడ్డి మోపునే దీపంగా వెలిగించాడు. కానీ అది గట్టి గనుక క్షణాల్లో వెలిగి ఆరిపోయింది. అయ్యో,
ఆరిపోతుంది అనుకుంటూ దిక్కుతోచగా గడ్డితో పాటు బాగా పెరిగిన తన కేశపాశాన్ని అంటే వెంట్రుకలు కూడా అంటించాడు. ముందే శివభక్తుడి తల మొత్తము కూడా అంటుకుంది. ఆపై ఒళ్ళంతా కూడా తగలబడుతుంది. నిలువున మంటలు పెరుగుతున్నా కూడా శివభక్తుడు కణంపుల్లార్ మాత్రము నిశ్చలంగా ఓం నమ శివాయ అంటూ నిలబడి ఉన్నాడు. ఇక చిదంబరేశ్వరుడే ఇదేమిటా అని చిత్రంగా చూస్తూ ఉన్నాడు. భక్తుడి ప్రేమకు చెలించిపోయాడు. అప్పుడు ఉమాసహితుడై క్షణాల్లో భక్తుని ముందు నిలిచాడు. మంటలన్నీ కూడా మరుక్షణంలో మాయమయ్యాయి. ఇక కణంపుల్ల నాయనారు ఆశ్చర్యంగా చూశాడు. ఆయన ముందర గంగాధరుడు పాశాంకుశధారుడై పరమశివుడు పక్కనే పరంజ్యోతిలాగా అమ్మవారు చుట్టూరా వెలిగిపోతూ అద్భుతమైన ప్రకాశము. ఇక ఏ దీపము అక్కర్లేదు. తండ్రి పరమశివ, తల్లి జగన్మాత అంటూ కణంపుల్లారు కన్నీళ్లతో వారి పాదపద్మాలపై పడ్డాడు. జగాలకే ఆది దంపతులైనటువంటి మీరు నా ముందు నిలబడ్డారు. ఇంకేం కావాలి నాకు? ఎంత ధన్యుడనయ్యాను అంటూ శివపార్వతులను స్తుతిస్తూ ఎంతోసేపు పాదాలను పట్టుకుని విడవలేదు. అలా పట్టుకున్నవాడు ఇక పైకి లేవనే లేదు. కణంపుల్లారు ఆత్మ పరమాత్మలో కలిసిపోయింది. అప్పుడు చిన్నగా నవ్వుతూ పరమశివుడు పార్వతీదేవితో కూడి కైలాసం వైపు సాగాడు. ఇక కణంపుల్లార్ను అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించాడు పరమేశ్వరుడు. కనుక శివ అంటే చాలు, మీ చింతలు తీర్చే స్వామిని నేనున్నాను అంటూ వెన్నంటి ఉండే పరమ దయామూర్తికి పరమేశ్వరుడితో త్రిలోకనాథుడితో కణంపుల్లార్లాగా మనము ఆత్మ సమర్పణకు సిద్ధమవుదాము. నమ శివాయ. ఈ రోజున సంకటహర చతుర్థి కనుక విఘ్నేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించిన తర్వాత శ్రీ వరసిద్ధి వినాయక వ్రత కథను విందాము. సూత మహాముని శౌనకాది మహామునులకు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానము, ఆ రోజు చంద్రుని ఎందుకు చూడకూడదు అనే విషయాల గురించి వివరించడం మొదలుపెట్టాడు. పూర్వము గజరూపము గల గజాసురుడు అనే రాక్షసరాజు శివుని గురించి ఘోర తపస్సు చేయడం ప్రారంభించాడు. అతని తపస్సుకు మెచ్చినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకోమన్నాడు. అప్పుడు గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామి, నీవు ఎల్లప్పుడూ కూడా నా ఉదరంలో ఉండమని కోరాడు. అందుకు పరమేశ్వరుడు అతని కోరిక తీరుస్తూ గజాసురుని పొట్టలోపలికి ప్రవేశించి అక్కడే సుఖంగా నివసించసాగాడు. అయితే కైలాసంలో పార్వతీదేవి భర్త జాడ తెలియక అన్ని చోట్ల కూడా వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో ఉన్నాడు అని తెలుసుకుంది. కానీ శివుడిని ఏ విధంగా రప్పించుకోవాలో తెలియక బాధపడుతూ శ్రీ మహావిష్ణుమూర్తిని ప్రార్థించి తన భర్త విషయం చెప్పింది. మహాత్మా, ఏదైనా ఉపాయం ఆలోచించి నా భర్తను నాకు ప్రసాదించుము అని ప్రార్థించింది. అప్పుడు శ్రీహరి పార్వతీదేవిని ఓదార్చి పంపించాడు. అప్పుడు ఆ శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేలులే సరైన నిర్ణయము అని నిశ్చయించుకుని శివుని వాహనము నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరి చేత కూడా తలొక వాయిద్యమును ధరింపచేసి తాను కూడా చిరుగంటలు సన్నాయిలు ధరించి గజాసురుడు ఉండే గజాసురపురం వెళ్ళి జగన్మోహనంగా ఆటాడిస్తూ ఉండగా గజాసురుడు విని వారిని తన వద్దకు పిలిపించి తన ముందు ఆడించమన్నాడు. ఇక్కడ గజాసురుడి ఎదురుగా నందిని చిత్ర విచిత్రంగా చక్కగా శ్రీహరి ఆడించాడు. ఇక ఆ గంగిరెద్దు ఆటను చూసి గజాసురుడు ఆనందం పొంది, మీకు ఏం కావాలో కోరుకోండి, నేను ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు శ్రీహరి, ఇది శివుని వాహనం నంది, శివుడిని వెదికేందుకే వచ్చింది కాబట్టి శివుడిని ఇవ్వు అని కోరాడు. ఇక ఆ మాటలకు నివ్వెరపడినటువంటి గజాసురుడు గంగిరెద్దులను ఆటాడించేందుకు వచ్చిన వాడు శ్రీహరి అని తెలుసుకుని తనకు చావు తప్పదు అని అర్థం చేసుకున్నాడు. అప్పుడు తన పొట్టలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి, నా శిరస్సు అందరికీ కూడా పూజనీయంగా ఉండాలి, నా చర్మము నువ్వు ధరించాలి అని ప్రార్థించి తనను సంహరించేందుకు విష్ణుమూర్తికి అంగీకారం చెప్పగా అప్పుడు శ్రీహరి నందిని ప్రేరేపించాడు. అప్పుడు నంది తన కొమ్ములతో గజాసురుణ్ణి పొట్టను చీల్చగా లోపల నుంచి పరమేశ్వరుడు బయటికి వచ్చాడు. అప్పుడు శ్రీహరి శివుడితో, చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు,
ఇస్తే పాముకు పాలు పోసినట్లే అవుతుంది అని చెప్పాడు. ఆ తర్వాత బ్రహ్మ ఇతర దేవతలకు వీడ్కోలు పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇక శివుడు నందినెక్కి కైలాసంకు వెళ్ళిపోయాడు. కైలాసంలో ఉన్నటువంటి పార్వతీదేవి తన భర్త వస్తున్నాడు అన్న వార్త విని తల స్నానం చేయాలి అని నిర్ణయించుకుని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది. అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు కాపలాగా ఉంచింది. స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకుని శివుడి కోసం ఎదురు చూడడం మొదలుపెట్టింది. నంది మీద వచ్చిన పరమేశ్వరుడు లోపలికి వస్తూ ఉండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డు చెప్పాడు. అందుకు కోపం తెచ్చుకున్నటువంటి శివుడు త్రిశూలంతో ఆ బాలుని కంఠం నరికాడు. ఇక లోపలికి వెళ్ళినటువంటి శివుడికి పార్వతీదేవి ఎదురు వచ్చి పూజించి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడి ప్రసక్తి వచ్చింది. అప్పుడు శివుడు తాను చేసినటువంటి పనికి బాధపడి తాను తీసుకువచ్చినటువంటి గజాసురుడి తలను ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు. ఇక అతనికి గజాననుడు అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా పెంచుకోసాగారు. గజాననుడు కూడా భక్తితో తల్లిదండ్రులను భక్తిగా సేవలు చేయసాగాడు. అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకుని తిరగడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు. అతడు మహాబలశాలి. నెమలి వాహనంగా చేసుకుని దేవతల సేనానాయక పదవిని అలంకరించి ప్రఖ్యాతి పొందాడు. ఒక రోజున దేవతలు మునులు పరమేశ్వరుని సేవిస్తూ విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వండి అని కోరగా అక్కడే ఉన్నటువంటి గజాననుడు తాను పెద్దవాడు కాబట్టి ఆ నాయకత్వం తనకే ఉండాలి అని కోరాడు. అదే విషయంలో శివుడి పక్కనే ఉన్నటువంటి కుమారస్వామి గజాననుడు పొట్టివాడు, అనర్హుడు, అసమర్థుడు కనుక ఆధిపత్యము తనకే ఇవ్వాలి అని తండ్రిని కోరాడు. అప్పుడు శివుడు వారితో మీలో ఎవరు 3 లోకాల్లోని పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో అతనికి ఆ ఆధిపత్యం ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు కుమారస్వామి తన నెమలి వాహనం ఎక్కి వాయువేగంగా వెళ్ళిపోయాడు. ఇక గజాననుడు బాధపడుతూ తండ్రి వద్దకు వెళ్ళి నమస్కరించి, తండ్రి, నా గురించి తెలిసి కూడా ఈ విధంగా చెప్పడము మీకు సరైనదా? మీ పాదసేవకుడను, నాపై దయచూపి తగిన ఉపాయం చెప్పి రక్షించమని ప్రార్థించాడు. అప్పుడు తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయమని, ఇది అన్ని తీర్థయాత్రల్లోనే పుణ్యనదుల్లో స్నానం ఆచరించినటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాడు. అప్పుడు ఆ ప్రదక్షిణ ప్రభావమున గంగానదిలో స్నానమాడేందుకు వెళ్ళినటువంటి కుమారస్వామికి తనకంటే ముందుగా గజాననుడు స్నానమాడి తన ఎదురుగా వస్తూ ఉన్నట్లుగా కనిపించాడు. ఇక అతనికి ముల్లోకాల్లోని అన్ని పుణ్యనదుల్లో తనకంటే ముందుగానే గజాననుడు స్నానం చేసి వస్తూ ఉన్నట్లుగా కనిపించాడు. ఇక ఇది చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్ళి తండ్రి దగ్గర ఉన్నటువంటి అన్నను చూసి నమస్కరించి తన బలాన్ని నిందించుకుని, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆ విధంగా అన్నాను, నన్ను క్షమించి ఆ ఆధిపత్యాన్ని అన్నగారికి ఇవ్వండి అని కుమారస్వామి వారు ప్రార్థించారు. అప్పుడు పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గజాననునికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు. ఆ రోజు సర్వదేవతలు, మునులు, జనులు విఘ్నేశ్వరుడికి తమ శక్తి కొలది కుడుములు, పిండి వంటలు, కొబ్బరికాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, పానకము, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజించారు. అందుకు విఘ్నేశ్వరుడు ఎంతో సంతోషపడి ఉండ్రాళ్ళు, కుడుములు మొదలైనవి తిని కొన్ని తన వాహనమైన అనింద్యుడికి ఇచ్చి కొన్ని చేతిలో పట్టుకుని నిదానంగా సూర్యాస్తమయం వేళకు కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం చెయ్యబోగా పొట్ట భూమికి ఆనిన చేతులు భూమికి ఆనలేదు. ఇక బలవంతంగా చేతులు ఆంచగా కాళ్ళు ఆకాశాన్ని చూశాయి. ఈ విధంగా గణపతి కష్టాలు పడుతూ ఉండగా శివుడి తల మీద ఉన్నటువంటి చంద్రుడు పగలబడి ఇకతాళిగా నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుద్దవుతాయి అన్న సామెత అనుసరించి వినాయకుడు కింద పడిపోయాడు. కుమారుడి పరిస్థితికి పార్వతీదేవి దుఃఖిస్తూ అందుకు కారణమైనటువంటి చంద్రుని చూసి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు పడిపోయాడు కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు
పాపాత్ములై నీలాపనిందలు పొందుతారు అని చెప్పించింది. అదే సమయంలో సప్తమహర్షులు పెద్ద యజ్ఞం చేస్తూ హోమగుండం చుట్టూ తమ భార్యలతో ప్రదక్షిణం చేయసాగారు. ఇక ఆ సమయంలో అగ్నిదేవుడు ఋషిపత్నులను చూసి మోహించి మహర్షులు శపిస్తారేమోననే భయంతో రోజుకు కూడా అశక్తుడై క్షీణించసాగాడు. ఇక ఆ విషయాన్ని అగ్నిదేవుని భార్య స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపం తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపాలను ధరించి భర్తకు సంతోషం కలిగించింది. అలా ఋషులు తమ భార్యల రూపంలో ఉన్న స్వాహాదేవిని చూసి తమ భార్యలే అనుకుని భ్రమపడి వారిపై కోపాన్ని తెచ్చుకున్నారు. ఇక పార్వతీదేవి ఇచ్చినటువంటి శాపఫలితంగానే ఋషిపత్నులకు నీలాపనిందలు కలిగింది. దేవతలు, మునులు, ఋషిపత్నులు ఈ నీలాపనిందల గురించి పరమేశ్వరుడికి తెలిపారు. అప్పుడు ఆయన సర్వజ్ఞుడు కావటంతో అగ్నిదేవుని భార్య ఋషిపత్నుల రూపం దాల్చింది అని తెలుసుకుని సప్త ఋషులను సమాధానపరిచారు. అప్పుడు వెంటనే ఋషులు బ్రహ్మదేవుడితో సహా కైలాసానికి వచ్చి ఉమామహేశ్వరులను సేవించి విఘ్నేశ్వరుణ్ణి పూజించారు. దానితో పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషించారు. అప్పుడు దేవతలు, ఋషులు, ఓ పార్వతీదేవి, నీవు ఇచ్చినటువంటి శాపం వల్ల అన్ని లోకాల్లో ఉన్న వారికి కీడు జరుగుతుంది, కాబట్టి దానిని ఉపసంహరించు అని ప్రార్థించారు. ఆ విధంగా వారి ప్రార్థనలకు సంతోషించినటువంటి పార్వతీదేవి సంతోషంతో కుమారుని దగ్గరకు తీసుకుని ముద్దాడి వినాయకుని చూసి చంద్రుడు నవ్వాడో ఆ ఒక్కరోజు మాత్రము చంద్రుడిని చూడకూడదు అని చెప్పింది. అప్పుడు బ్రహ్మ, ఋషులు మొదలగు దేవతలు సంతోషిస్తూ తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. కనుక భాద్రపద శుద్ధ చతుర్థి రోజున మాత్రము చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా తీసుకుని సుఖంగా ఉన్నారు. ఈ విధంగానే అది ద్వాపరయుగము. ఒక రోజున నారదుడు ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుని దర్శించి ఆయనతో ప్రియ సంభాషణ చేస్తూ, స్వామి, ఈరోజు వినాయక చతుర్థి, ఈరోజు సాయంత్రము పార్వతీదేవి శాపం వల్ల చంద్రుణ్ణి చూడకూడదు, అలా చేస్తే నీలాపనిందలు కలుగుతాయి కనుక తమరు కూడా ఈ విషయాన్ని గ్రహించి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆయనకి నమస్కరించి తిరిగి దేవలోకానికి వెళ్ళిపోయాడు. ఇక ఈ విషయాన్ని విన్నటువంటి శ్రీకృష్ణుడు తన నగరంలో ఎవరూ కూడా నీలాపనిందలు పొందకూడదు అని భావించి నారదుడు చెప్పిన విధంగా ఆ రోజు చంద్రుని ఎవ్వరూ కూడా చూడకూడదు అని పట్టణంలో చాటింపు వేయించాడు. ఇక శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కావటంతో ఆ రోజు ఆకాశం వైపు చూడకుండా పశువుల శాలకు వెళ్ళి పాలు పితుకుతూ ఆ పాలలో చంద్రుని ప్రతిబింబాన్ని చూసి, ఆహా, నాకు ఎలాంటి ఆపద రానుందో అని చింతించసాగాడు. ఆ విధంగా కొన్నాళ్లకి సత్రాజిత్తు అను రాజు సూర్యవరముచే శమంతకమని సంపాదించి శ్రీకృష్ణుని చూడటానికి ద్వారకకు వచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతనికి మర్యాద చేసి ఆ మణిని తనకు ఇవ్వమని అడిగాడు. అప్పుడు సత్రాజిత్తు, ఇది రోజుకు 8 బారువుల బంగారం ఇస్తుంది అని, దీనిని ఏ ఆప్తుడికైనా ఎంతటి తెలివి తక్కువ వాడైనా ఇవ్వడు అని అన్నాడు. ఇక అది విని శ్రీకృష్ణుడు ఊరుకునే ఉన్నాడు. ఒక రోజున సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని కంఠమున ధరించి వేటకు వెళ్లేందుకు అడవికి వెళ్ళగా ఒక సింహము అతని మెడలోని మణిని మాంసపు ఖండమని భ్రమించి అతన్ని చంపి ఆ మణిని తీసుకుపోతూ ఉండగా ఒక భల్లూకము ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకుని తాను ఉండేటువంటి కొండ బిలానికి వెళ్ళి తన కుమార్తె అయినటువంటి జాంబవతీదేవికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరునాడు సత్రాజిత్తు తమ్ముడు మృతివార్త విని నేను ఆ మణిని ఇవ్వలేదు అని, శ్రీకృష్ణుడు తన తమ్ముడిని చంపి రత్నాన్ని అపహరించాడు అని నగరంలో చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడు అది విని ఆ రోజు పాలలో చంద్రుడిని చూసినందువల్లే ఈ నింద వచ్చింది అని భావించి దానిని తొలగించుకునేందుకు తన బంధుమిత్రులతో కలిసి అరణ్యంలో వెతకగా ఒకచోట ప్రసేనుడి కళేవరము, సింహం కాలిజాడలు, భల్లూకము కాలిజాడలు కనిపించాయి. ఇక వాటిని అనుసరించిపోతూ ఒక పర్వత గుహద్వారం చూసి పరివారాన్ని వదిలి తాను ఒక్కడే లోపలికి వెళ్ళాడు. అక్కడ ఉయ్యాలకి కట్టబడి ఉన్నటువంటి మణిని తీసుకుని తిరిగి వస్తూ ఉండగా అది చూసి వింత మనిషి వచ్చాడు అంటూ జాంబవతి కేకలు వేసింది. అంతటా జాంబవంతుడు
రోషంగా అక్కడికి వచ్చి శ్రీకృష్ణుడిపై పడి అరుస్తూ గోళ్లతో గుచ్చుతూ కూరలతో కొరుకుతూ ఘోరంగా యుద్ధాన్ని ప్రారంభించాడు. ఇక శ్రీకృష్ణుడు అతన్ని కింద పడద్రోసి రాళ్లతోనూ ముష్టిఘాతాలతోనూ రాత్రింబవళ్ళు కూడా ఎడతెరిపి లేకుండా 28 రోజుల పాటు యుద్ధం చేయగా చివరకు జాంబవంతుడు శక్తిహీనుడై భయపడుతూ తన బలాన్ని హరింపచేసినటువంటి పురుషుడు రావణ సంహారి అయిన ఆ శ్రీరామచంద్రుడే అని తలచి నమస్కరించి, దేవాదిదేవ, ఆర్తజన రక్షక, నిన్ను త్రేతాయుగంలో రావణ సంహారం తర్వాత నా యందలి వాత్సల్యంతో నన్ను ఒక వరము కోరుకోమనగా నేను తెలివి తక్కువగా మీతో ద్వంద్వ యుద్ధం చేయాలి అని కోరుకున్నాను. త్వరలో అది జరుగుతుంది అని మీరు చెప్పారు. ఇక ఆనాటి నుంచి మీ నామస్మరణ చేస్తూ ఇక్కడ ఉంటూ ఉన్నాను. ఇప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరిక నెరవేర్చారు. నా శరీరము శిథిలమైంది, ప్రాణాలు త్వరలో పోనున్నాయి. ఇంకా జీవించాలి అనే కోరిక నశించింది కనుక నా అపచారములు క్షమించి నన్ను కాపాడు, నీకంటే నాకు వేరే దిక్కు లేదు అంటూ ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుని శరీరాన్ని తన చేతితో నిమిరి భయము పోగొట్టి, భల్లూకీశ్వర, శమంతకమణి దొంగిలించానని నాపై వచ్చినటువంటి అపనిందను తొలగించుకోవటం కోసమే వచ్చాను. కాబట్టి ఆ మణిని నాకు ఇవ్వు, నేను వెళ్ళిపోతాను అని అంటాడు. అప్పుడు జాంబవంతుడు శ్రీకృష్ణుడికి మణితో పాటుగా తన కుమార్తె అయినటువంటి జాంబవంతిని కూడా కానుకగా ఇచ్చాడు. తన ఆలస్యము ఆందోళన చెందుతూ ఉన్నటువంటి తన బంధుమిత్ర పరివారానికి ఆనందాన్ని కలిగించి కన్యారత్నంతో శమంతకమణితో శ్రీకృష్ణుడు నగరానికి వెళ్ళాడు. ఇక అందరినీ పిలిచి జరిగినదంతా కూడా వివరించి శమంతకమణిని సత్రాజిత్తుకి తిరిగి ఇచ్చాడు. అప్పుడు సత్రాజిత్తు పశ్చాత్తాపంతో బాధపడుతూ, అయ్యో, శ్రీకృష్ణునిపై లేనిపోని నింద మోపి పాపానికి పాల్పడ్డాను అని విచారించాడు. ఇక మణితో పాటుగా తన కూతురైనటువంటి సత్యభామను కూడా శ్రీకృష్ణునికి సమర్పించి తన తప్పును క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామను గ్రహించి ఆ మణిని తిరిగి సత్రాజిత్తునికి ఇచ్చేశాడు. తర్వాత శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తంలో జాంబవతి సత్యభామలను వివాహమాడాడు. అప్పుడు దేవతలు మునులు శ్రీకృష్ణుడిని స్తుతించి, మీరు సమర్థులు కనుక నీలాపనిందలు పోగొట్టుకున్నారు, ఇక మాలాంటి వాళ్ళు ఏమి చేయగలరు అని ప్రార్థించారు. అప్పుడు శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చతుర్థిలో ప్రమాదవశాత్తు చంద్రుడిని దర్శనమైతే ఆ రోజు గణపతిని పూజించి శమంతకోపాఖ్యానం కథను విని పూజాక్షతలు తలపై వేసుకున్నట్లయితే నీలాపనిందలు పోకుండా ఉంటారు అని చెప్పాడు. అది విని దేవతలు మునులు ఎంతో సంతోషించి తమ తమ స్థానాలకు వెళ్ళారు. ఇక ఆనాటి నుంచి ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చవితి నాడు దేవతలు, మహర్షులు, మానవులు అంతా తమ తమ శక్తి కొలది గణపతిని పూజించి అభీష్ట సిద్ధి పొందుతూ ఎంతో సుఖంగా ఉండసాగారు. ఈ విధంగా శౌనకాది మహామునులకు సూత మహర్షి గణపతి వృత్తాంతాన్ని శ్రవణపేయంగా వినిపించారు. అన్నారు కదా ఫ్రెండ్స్, గణపతి అనుగ్రహము మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.